మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ జాతీయ 7వ జాతీయ సదస్సుల్లో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే గత సంవత్సరం నుంచి ఈ సభల్లో నన్ను కూడా పాలిభాగస్తునిగా చేసిన తమ్మునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చెల్లి కాంతి కళకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. 18 సంవత్సరాలు నేను మా ఇంట్లో ఉన్నాను. 18వ ఏట దేవుని ఇంట్లో అడుగుపెట్టాను. 34 సంవత్సరాలైంది నా దేవుని ఇంట్లో అడుగుపెట్టి. రమారమి ఈ 33 సంవత్సరాల సేవలో సంక్రాంతి సందర్భంలో ఎక్కడ సభలు పెట్టము, సభలకు వెళ్ళము. కానీ ట్రెండ్ మార్చాడు తమ్ముడు. నా కోసం మార్చుకోవాలి, మీరు తప్పనిసరిగా రావాలి అన్నప్పుడు గడిచిన సంవత్సరం నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమైన విషయం, తమ్ముడు కూడా ట్రెండ్ మార్చుకున్నాడు. ఒకప్పుడు నేను నా సేవ అనుకుంటూ ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరితో కలిసి ఏదైతే దేవుని వాక్యం ఉందో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత రమ్యమో మనోహరమని అందరితో కలుస్తూ చక్కగా పరలోకమందున్న తండ్రి హృదయానికి ప్రీతికరమైన పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. మంచిది. రాబోతున్న రోజుల్లో ఈ పరిచర్యలన్నీ మరింత ఉధృతంగా ప్రభావితం కావాలని మనస్సా వాచ నేను కోరుకుంటూ ప్రతినిత్యము తమ్ముడు పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇంత క్రితం తమ్ముడు చెప్పినట్లు గత 4 రోజుల నుంచి మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. కానీ మీ అందరి ప్రార్థన ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేశారు మా అమ్మకి. నిన్నంతా అమ్మతోనే ఉన్నాను, బాగున్నారని బయలుదేరి వచ్చాను. కానీ డిసెంబర్ అంతా ఎడతెరిపి లేకుండా తిరగడం, ఈ క్రొత్త సంవత్సరంలో కూడా హడావిడి కార్యక్రమాల వలన బాగా జ్వరం వచ్చింది. అయినా సేవకు వచ్చేటప్పుడే అనుకున్నాం కదా, చావో రేవో తేల్చుకుందామని. యేసన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఏదో ఒక సభలో దేవుని వాక్యం చెప్తూ అలాగే కుప్పకూలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానండి. ఏది ఏమైనా, సమయమైన అసమయమైన, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని పని ఎక్కడ ఆటంకం కలగకూడదు. మీ దగ్గర సానుభూతి కోసం కాదు, కానీ నిన్న ఉదయం నుంచి 102 ఫీవర్గా ఉంది. అట్లాగే గుంటూరు నుంచి బయలుదేరాను. ఎవరికో 3 నెలల క్రితం చెప్పానట, మందిరానికి పునాది వేస్తాను అని. గుండుగొలన దగ్గర
9 కిలోమీటర్ల లోపల. చెప్పా చేయకుండా వెళ్ళిపోతే బాగోదని వాళ్ళని రోడ్డు మీదకి పిలిపించి చెప్పాను, నాకు అస్సలు ఆరోగ్యం బాగలేదండి, మరలా వస్తాను ఎప్పుడైనా అనుకూలమైనప్పుడని. వాళ్ళు అన్నారు 2 కిలోమీటర్లు అన్నారు. 9 కిలోమీటర్లు తీసుకెళ్ళారు. రాత్రి అక్కడ పునాది వేసి 10 గంటలకు రాజమండ్రి వచ్చాను. ఇవాళ ఉదయం కూడా 9:30 నుంచి 10:30 వరకు ఒక గృహ ప్రతిష్ఠ చేసి తమ్ముడితో చెప్పాను, కొంచెం ఆలస్యంగా వస్తానని. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. తగిన సమయంలో ప్రభువు నడిపించారు. మన మధ్యలోనికి దైవజనులు పాల్సన్ గారు వస్తున్నారు. చప్పళ్ళు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి మీరు. దైవ సందేశాన్ని ఆలకిద్దాం. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, మానిటర్ పెంచాలి, 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు, నాట్ ఎక్సెప్ట్ పాల్, నాట్ ఎక్సెప్ట్ పాల్, ఇంక్లూడ్ హిమ్సెల్ఫ్. తనను తానే కలుపుకొని చెప్తూ ఉన్న మాట, మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ ఆకాశము కింద బోధింపబడిన సత్య సువార్త యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నరావతారిగా, నజరేయుడని యేసుగా కన్య మరియ గర్భమందు ఈ లోకంలో పుట్టారు. 30 ఏళ్ల పాటు తల్లిదండ్రులతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని గూర్చి బోధించారు. 33.5 సంవత్సరాల వయసులో మత ఉన్మాదులో ప్రక్కన, రాజకీయమో ప్రక్కన, యాజకీయమో ప్రక్కన, ముప్పేటల దాడిలో నా ప్రభువుని సమిధిగా మార్చి చంపేశారు. సమాధి చేస్తే తాను చెప్పినట్లే మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి 3వ రోజున మృత్యుంజయుడై లేచారు. నిన్న నేడు నిరంతరం 40 రోజుల పాటు 11 సందర్భాల్లో అక్కడక్కడ దేవుని బిడలకు కనిపించి 40వ రోజున ఆరోహణమై వెళ్ళిపోతూ, మరలా నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానని సజీవునిగా ఉన్నప్పుడు చెప్పారు. ఆ తర్వాత కూడా చెప్పారు. ఇది బైబిల్ మనకు బోధిస్తూ ఉన్న సత్యం. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ఉన్న సంక్షిప్త సమాచారం. ఇక్కడున్న మీకు అందరికి కూడా తెలుసు. యేసుక్రీస్తుని రక్షకుడు అని కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఏమిటో కూడా మనకందరికీ బాగా
బాగా తెలుసు. ఇందాక తమ్ముడు ధనవంతుడు పేద లాజరు వాళ్ళ కోసం చెప్తున్నప్పుడు చాలామంది ఉపమానము అంటారు, కానీ లాజరు అనే పేరు చెప్పారు అంటే అది ఉపమానం కాకపోవచ్చు. ఉపమానాల్లో ఓ తండ్రికి 2 కొడుకులు ఉండేవారు, ఓ విధవరాలు నాణ్యాన్ని పోగొట్టుకుంది, ఓ ద్రాక్ష తోట యజమాని, ఇలాంటి మాటలు ఉంటాయి కానీ పేరు మాత్రం ఉండదు. ధనవంతుడు పేద లాజరు కోసం చెప్పారు అంటే వాస్తవం వాస్తవం వాస్తవం. దేవుని ప్రియులారా, మనమందరం తెలుసుకోవలసిన ఒక సమాచారం, ఎంత భక్తి చేసినా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నీతిగా నిజాయితీగా నిరీక్షణ కలిగి బ్రతికినా మనకందరికీ తెలిసుండాలి, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సమాచారం ఏమిటంటే, అత్యవసర సమాచారం ఏమిటంటే, మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. నాకు కుదరదు అనేవాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. ఏమో అంత బిజీ అమ్మ నువ్వు? అక్క చాలా బిజీగా ఉన్నట్టుంది. నిలబడాలి. దైవజనుడైన పౌలు కూడా చెప్తున్నారు, మీరు ఎవరో కాదు, ప్రసంగికుని యొక్క భాష, వర్తమానికుని యొక్క భాష ఎలా ఉండాలో తెలుసా? నీ నడక బాగుందా, నీ చూపు బాగుందా, నీ ప్రవర్తన బాగుందా, నువ్వు అని ఎంతసేపు సమకూర్చబడిన సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడడం కాదు. మన పరిశుద్ధుడైన పౌలు ఉత్తరాల్లో, తిమోతి మనము నమ్మదగిన వారము కాకపోయినా, అంటే నీవు నేను మనము అంటే పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, నీ అని 1 వేలు నీ వైపు చూపెడతా ఉంటే మిగతా 3 వేళ్ళు ఎటున్నాయి? నా వైపే ఉంటాయి. అందుచేత ప్రసంగికుడైనా, ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న దేవుని బిడలైనా అందరము కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు, అందరూ కలిసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. 1, భక్తిగా బ్రతికినా, భయంకరంగా బ్రతికినా, నీతిగా బ్రతికినా, అనీతిగా బ్రతికినా, యథార్థవంతులై బ్రతికినా, దౌర్భాగ్యులై బ్రతికినా, సంసారులై బ్రతికినా, వ్యభిచారులై బ్రతికినా, ధనవంతుడై బ్రతికినా, దరిద్రుడై బ్రతికినా, ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. 2 గుంపులు క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు, ఒక గుంపేమో గడగడలాడిపోతారు, మరో గుంపేమో ఆనందంగా సంతోషంగా నిలబడతారు. 2 గుంపులు. ఆ మధ్య ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వర్తమానం చెప్పున్నాను నేను. ఇర్మియా గ్రంథం 24లో చదవక్కర్లేదు, వినండి. ఇర్మియా గ్రంథం 24లో దేవుని మందిరము ఎదుట 2 గంపలు, ధవళ సింహాసనము ఎదుట 2 గుంపులు, దేవుని మందిరము ఎదుట 2 గంపలు, ధవళ సింహాసనము ఎదుట 2 గుంపులు అని ఓ వర్తమానం చెప్పున్నాను. దైవ జనాంగమా, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మంచి చేసినా, చెడు చేసినా, ఈ దేహముతో జరిగించిన ప్రతి క్రియను బట్టి అందరము నిలబడాలి. కొన్ని సందర్భాల్లో గుడ్డగాల్చి మీదేస్తారు. వాళ్ళు కూడా న్యాయ తీర్పులో నిలబడతారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, న్యాయమూర్తి అడుగుతారు, ఏం బాబు గుడ్డగాల్చి మీదేశారో, మరి ఏం జరిగిందో తెలియదు చెప్పమంటే వాళ్ళు చెప్తారు. అది కంపల్సరీ. అయితే
ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు సంతోషంగా, ఆనందంగా, అతిశయ కిరీటాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? మనం 2 గుంపులు. గత సంవత్సరం నేను మీతో చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పుడు, మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏదీ లేని మహిమ కలిగిన సంఘముగా ప్రభు తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. మొత్తం మీద ప్రతి క్రైస్తవుడికి ప్రభు రాకడ అనేది ఒకటి ఉంది. ప్రస్తుతం మనం ప్రపంచ చరిత్ర గనక చూస్తూ వస్తే, ప్రస్తుతం ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన మాటలు అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. ఇక నేడో రేపో ప్రభు రాకడని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచపు నడిబొడ్డు పాలస్తీనా, ఇజ్రాయిల్లో జరుగుతున్న పరిణామాలు కనుక మనం సమీక్షిస్తే యేసు క్రీస్తు రాకడ ఎంత సమీపంగా ఉందంటే అంత సమీపంగా ఉంది. అంచేత క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఆనందంగా ఉంటారా? భయపడి అక్కడి నుంచి పారిపోయి మీ అంతటి మీరే అగ్ని గంధకాల్లోకి వెళ్ళిపోతారో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక 2 మాటలు మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, 2 గ్రూపులు. మొదటి గ్రూప్ సంగతి చెప్తున్నా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 27 చదువుతారు ఎవరైనా? మీరు ఎక్కడో బూదిగంతాల్లో కూర్చుంటే ఎలా వినబడుతుంది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 27 వాక్యాలు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఇదొక గ్రూపు. న్యాయపీఠము ఎదుట భయముతో ఎదురు చూచుటకు విరోధులను. చాలు. ఒక గుంపు న్యాయపీఠం ఎదుట భయముతో గచగచ గడగడలాడుతూ వణుకుతూ నుంచి యేసు క్రీస్తు అంటే ఎవరో తెలియని వాళ్ళ, వీళ్ళెవరు సత్యాన్ని గురించి తెలియని వాళ్ళ, వీళ్ళెవరు యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము లేని వాళ్ళ కాదు సుమా. వీళ్ళెవరు సత్యమును గూర్చియు అనుభవ జ్ఞానము పొందిన తర్వాత వాంటెడ్లీ, బుద్ధిపూర్వకంగా, మనపూర్వకంగా తప్పుడు పనులు చేస్తూ పాపం చేస్తారే, వాళ్ళు న్యాయపీఠం ఎదుట భయపడుతూ నిలబడాలి. 2వ గ్రూపు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7, 8. మంచి పోరాటము. ఇద్దరికి ఎందుకు ఇచ్చారు మైకులు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకది. ఆ రోజు నాకు చాలా సంతోషం. పౌలు అంటారు, నీతి గల న్యాయాధిపతి ఎదుట నేను కూడా నిలబడాలి. అలాగే సత్యమును గూర్చి, క్రీస్తు యేసును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారే, వాళ్ళు కూడా నిలబడాలి. వాళ్ళేమో భయపడుతూ నుంచుంటారు. నేనైతే నా అతిశయ కిరీటాన్ని తీసుకోవడానికి సంతోషంగా నీతి గల న్యాయాధిపతి అయిన క్రీస్తు ఎదుట నిలవబడతాను. దైవ జనాంగమా, నేటి క్రైస్తవ సమాజంలోనే కాకుండా శతాబ్దాల పాటు భయంకరమైన దుర్బోధ ఒకటి చలామణి అవుతా ఉంది క్రైస్తవ సమాజంలో.
ఏమిటదంటే దేవుని బిడలకి జడ్జిమెంట్ లేదు, దేవుని బిడలకి న్యాయ తీర్పు లేదు, దేవుని బిడలు న్యాయపీఠం ఎదుట నిలబడరు, దేవుని బిడలు అస్సలు జడ్జిమెంట్లోకి రారు. ఎవరు సార్ చెప్పింది? పౌలే అంటున్నారు కదా, మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట ఈ దేహముతో జరిగించిన మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే ఎవరు నీ మాట వినాలా, పౌలు మాట వినాలా? 2000 సంవత్సరాల క్రితం రాసిన దేవుని వాక్యాన్ని విశ్వసించాలా, నీ మాటలు వినాలా? మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎవరు చెప్పింది? అసలు దేవుని బిడ్డకి జడ్జిమెంట్ లేదు, అది సాతానుగాడికి వాడి అనుచరులకి. నిజమే, సాతానుగాడు వాడి అనుచరులు ఎవరు? సాతానుగాడు వాడి అనుచరులు ఎవరు? ఎవరంటే సినిమాలు, షికార్లు, నాటకాలు, డ్రామాలు, అబద్ధాలు, మోసాలు, జారత్వము, వ్యభిచారము, మత్సరము, కలహము, ఆగ్రహము, కోపము ఇవి ఉన్నాయే, వీళ్ళే వాడి జనాంగం, వీళ్ళే వాడి అనుచరులు. అబద్ధానికి జనకుడు ఎవరు? మాట్లాడదే మందా. అబద్ధానికి జనకుడు ఎవరు? మరి అబద్ధం చెప్పేవాళ్ళందరూ వాడి సంతతే కదా, వాడు అనుచరులే కదా. వాళ్ళ అనుచరులకి న్యాయ తీర్పు ఉండదా? మరి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారా, అగ్నిగుండంలో ఉంటారా? మరి క్రైస్తవులకి న్యాయ తీర్పు లేదని ఎలా చెప్తారు? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభకాలం. అది ఎక్కడో కాదు, మొదటి దేవుని ఇంట్లోనే. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. తీర్పు అనేది దేవుని ఇంట్లోనే ప్రారంభమయ్యేది. ప్రతి ఒక్కరూ నిలబడాలి అక్కడ. ఎలా నిలబడబోతున్నావు? ఎలా నిలబడబోతున్నావు? సంతోషంగా అతిశయ కిరీటాన్ని, వాడబారని కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందడానికి సంతోషంగా ఎదుర్కొనబోతున్నావా? లేకపోతే సత్యం ఏమిటో తెలిసి, క్రీస్తు యేసును గూర్చిన అనుభవ జ్ఞానం తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ, చూడలేదులే ఎవరు, తెలియదులే ఎవరికని పాపం చేస్తూ ఉంటే రేపటి రోజున తీర్పులో భయపడిపోతాం. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట, నేను వచ్చేంత పర్యంతం వరకు, నేను వచ్చు పర్యంతం వరకు నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకునేటట్లుగా మీరు ఇలాగూ చేయమని రొట్టెని ద్రాక్షారసాన్ని వాళ్ళకి పంచారు. ఇదే అనుభవాన్ని దైవజనుడైన పౌలు క్రొత్త నిబంధన సంఘానికి కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వాక్యం, 1 Corinthians chapter 11 verse 31. అయితే మనలను మనమే విమర్శించుకొని పరీక్షించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండా. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు నిలబడాలి. అడుగుతాడు, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. నీతి నిజాయితీ ఉందనుకోండి, హ్యాట్సప్ చెప్తాడు, బహుమానాలు ఇచ్చి పంపిస్తాడు. తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎలాగో అక్కడ నిలవలేరు గనక వాళ్ళంతటి వాళ్ళే పారిపోతారు. గమనించండి, ప్రభు బల్ల ఆరాధన అనేది న్యాయస్థానముతో సమానం. ప్రభు బల్ల ఆరాధన అనేది న్యాయస్థానముతో సమానం. ఎవరైతే ఈ రొట్టె ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరము అని వివేచించరో, తమ్మును తామే మనలను మనమే వివేచించుకొని పరీక్షించుకుంటే అంటే ప్రభు వల్ల ఆరాధన అనేది నీకు నీవే తీర్పు తీర్చుకునే ఒక న్యాయస్థానం. నేను ప్రభు బల్ల ఆరాధనకి ముందు రోజు శుద్ధీకరణ కూడికలో చెప్తా ఉంటాను ఎప్పుడు. అదేమిటంటే, సౌలు అంతఃపురంలో భోజనపు బల్ల దగ్గర అందరు కూర్చొని ఉన్నారు. దావీదు కుర్చీ ఖాళీగా ఉంది. మొదటి రోజు ఎక్కడికి వెళ్ళాడో, రేపు వస్తాడేమో అనుకున్నాడు.
రెండవ రోజు కూడా దావీదు కుర్చీ ఖాళీగా ఉంది. మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏం పాపం చేశాడో, ఏ తప్పుడు పని చేశాడో, వీడు భోజన పంక్తిలోకి రాలేదు, వీడు ఏ తప్పుడు పని చేశాడో, ఏదో పని చేశాడో అని. వినండి, భోజనపు పంక్తిలో కూర్చున్నవాడు లేని వ్యక్తిని గురించి న్యాయం తీరుస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. ఏ తప్పుడు పని చేశాడో, ఏం చేశాడో రాలేదు. ఇదొకటి. 2, తప్పిపోయిన కుమారుడు దుష్ట సాంగత్యాన్ని చేపట్టి కన్న తండ్రిని నిలదీసి డబ్బు దోచుకెళ్ళి దుర్వ్యాపారాలు చేసి, బెట్టింగులు చేసి, తప్పుడు పనులు చేసి, వ్యభిచారాలు చేసి డబ్బంతా పోగొట్టుకొని పంది పొట్టు తిందాం అనుకుంటే పందులు వార్నింగ్ ఇచ్చాయి. ఎప్పుడైతే పందులు వార్నింగ్ ఇచ్చాయో అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. తల్లిదండ్రులు చెప్తే బుద్ధి రాదు. తల్లిదండ్రులు గడ్డం పట్టుకొని, చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని బతిమలాడితే బుద్ధి రాదు. పోలీసు వాళ్ళు కొళ్ళ పొడిస్తే, డొక్కలో పొడిస్తే కానీ బుద్ధి రాదు ఒక్కొక్కడికి. పందులు ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాయో అప్పుడు వాడికి బుద్ధి వచ్చి మరలా వచ్చేసాడు. విందు జరుగుతుంది. ఇప్పుడు చిన్న కొడుకు అప్పటి వరకు తప్పుడు పనులు చేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది విందులో పాలు పొందితే, విందులో లేని పెద్దోడు అది అక్కడ నుంచొని ఆడు నీతిమంతుడా, ఆడు మంచోడా, ఆడు తప్పుడోడు, ఆడు వ్యభిచారి, ఆడు ఎదవా, 2 కోణాలు చెప్తున్నాడు. విందులో కూర్చున్న సౌలు లేని వ్యక్తికి తీర్పు తీర్చాడు. ఇప్పుడు విందులో లేని పెద్దోడు చిన్నోడిని తీర్పు తీరుస్తాడు. అసలు తీర్పు తీర్చడానికి నీవెవరు, నేనెవరు? తీర్పు తీర్చడానికి మనం ఎవరమి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దైవ జనాంగమా, ఈ న్యాయ తీర్పులో దేవుడు మనల్ని అభినందించి, ప్రశంసించి, మనకు జీవ కిరీటాన్ని పెట్టి మనల్ని అభినందించి ఆశీర్వదించాలంటే ఒక 3 అనుభవాలు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అదేంటంటే, 1, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. 2, ఎదటి వాళ్ళు మనల్ని ప్రశ్నించినప్పుడు సాత్వికముతో కూడిన సమాధానం చెప్పాలి. 3, దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు డొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పగలగాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ 3 విషయాల్లో గనక మనం సమాధానం చెప్పగలిగితే న్యాయ తీర్పులో నిలబడకుండా జీవ కిరీటాన్ని, అతిశయ కిరీటాన్ని మనం పొందుకుంటాం. 3 మాటలు నేను మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. మొదటి మాట, క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. మొదటి మాట, క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. రెండో మాట, క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ హ్యూమన్. మొదటి మాట క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. 2, క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ హ్యూమన్. 3వ మాట, క్వశ్చన్స్ ఫ్రమ్ హెవెన్. 3 మాటలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 1 ఇంటర్నల్. 2 ఇన్వైటెడ్. 1 ఇంటర్నల్, 2 ఇన్వైటెడ్, 3 ఇంటర్ఫియర్. దేవుడే మన జీవితాల్లో కలుగు చేసుకొని మనల్ని ప్రశ్నించినప్పుడు డొంక తిరుగుడు లేకుండా తిన్నగా సమాధానం చెప్పగలిగితే న్యాయ తీర్పులో నిలబడకుండా యుగాయుగములు ప్రభుతో కూడా నిలిచి ఉందముగాక. మొదటి మాట, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21. యోహాను మొదటి పత్రిక ప్రియులారా 3వ అధ్యాయం 21. ప్రియులారా,
మన హృదయము ఆ. మన యందు దోషారోపణ చేయని ఎడల మన హృదయం చూడండి, మరలా చెప్తున్నాను. ఆ రోజుల్లో మన పితరులు పెద్దలు ఉత్తరం రాసేటప్పుడు నీ హృదయం, నీ బ్రతుకు, నీ జీవితం అని ఎంతసేపు ఎదటివాడిని ప్రశ్నించడమే కాకుండా వాళ్ళ భాష ఎంత చక్కగా ఉందో చూడండి. మరలా చదువుతారు. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని నేను మరలా చెప్తున్నాను, క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. దీన్ని అంటాను ఇంటర్నల్ క్వశ్చన్స్. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. చాలు. దేవుడు మన హృదయములన్నింటికంటే అధికుడై ఉన్నాడు. మన హృదయం మన ఎడల దోషారోపణ చేస్తే, చేయకపోతే, 2 మాటలు. కండమ్డ్ కాన్షియన్స్, క్రిస్టల్ కాన్షియన్స్. కండమ్డ్ కాన్షియన్స్, క్రిస్టల్ కాన్షియన్స్. దోషారోపణ చేసిన ఎడల మీన్స్ కండమ్డ్, చేయని ఎడల క్రిస్టల్. నా దేవుని ప్రియులారా, ఎవరో మనల్ని దోషారోపణ చేయడం కాదు, మనలను మనమే వివేచించుకొని పరీక్షించుకోవాలి. మొదట మన హృదయం మనల్ని దోషారోపణ చేస్తే, చాలా సందర్భాల్లో ఆ మనస్సాక్షిని అనగదొక్కి బరి తెగించి తప్పుడు పని చేస్తాం, పాపం చేస్తాం. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. యేసుక్రీస్తు 3 ఉపమానాలు చెప్పారు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు. ఒకటి, తప్పిపోయిన గొర్రె. 2, పోగొట్టుకున్న నాణెము. 3, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయినా పోగొట్టుకున్నా. మీరు ఇక్కడ గమనించండి, తప్పిపోయిన గొర్రె కోసం కాపరి వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎందుకు వెళ్ళలేదు? గొర్రె మనిషి. గొర్రెకి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. గొర్రెకి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. బుద్ధి, మనస్సాక్షి ఉండదు. కానీ మనిషికి ప్రాణ, ఆత్మ, శరీరం. ఇంకో విధంగా చెప్పాలంటే మనిషికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. ఈ మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరిలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. ఎంతటి తప్పుడు పని చేసేవాడికైనా మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షిని అనగదొక్కి తప్పుడు పని చేస్తాడు. మీకు చెప్తాను, పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో ఒకటి చంపేద్దామని రాళ్ళు రువ్వుతూ తరుముకుంటూ వెళుతున్నారు. అదిగో సమాజం అక్కడ, పాపాత్మురాలైన స్త్రీ ఇక్కడ, యేసు ప్రభు ఇక్కడ. వాళ్ళు అన్నారు, రబ్బీ, ఇలాంటి బజార్ది బ్రతుకుంటే ఊళ్ళో కుర్రాళ్ళందరూ పాడైపోతారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటి మనిషి రాళ్లతో కూడా చంపమని ఉంది. ఈవిడ పాపం చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, ఏం చేయమంటారు? మత్తయి సువార్తలోనే ప్రభు చెప్పారు, నేను ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయడానికి రాలేదు, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించి పరిసమాప్తి పలకడానికి నేను లోకానికి వచ్చాను. నాకు కూడా రాయమన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇట్లాంటి మాటలు ఎందుకు రాయబడి ఉంటాయని ఒకసారి ఆలోచించాలి. ప్రాపర్ జంక్షన్లో ఇట్లాంటి మాటలు చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వాళ్ళతో చెప్పి ఏదో నేల మీద రాస్తున్నాడట. నేల మీద రాయడం అర్థం ఏంటంటే వాళ్ళకు కనబడేటట్లుగా ఏదో రాశాడు.
ఆయన ఏదో రాస్తుండేసరికి రాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏవి రాసుంటారు అక్కడ? మోషే ధర్మశాస్త్రం ఓ గొంతు చించుకుంటున్నా. అసలు ధర్మశాస్త్రాన్ని రాసింది ఎవర్రా? 2, పాపము చేస్తూ ఉండగా పట్టుకున్నాం అంట. ధర్మశాస్త్రంలో ఏమని ఉంది? స్త్రీ పురుషుడు సంభోగ సమయంలో ఎవరైనా చూస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపమని ఉంది. మీరు ఎట్లా పట్టుకుంటారా? 3, పాపం చేస్తూ ఉండగా పట్టుకున్నామన్నాం. ఈ అమ్మాయిని తరుముకుంటూ వచ్చారు. ఎవరితో పాపం చేస్తుంటే పట్టుకున్నారు మీరు? వాడెక్కడా? వాడు మీ కులస్తుడని, మీ మతస్థుడని వాడిని వదిలిపెట్టేసి ఈ అమ్మాయిని తరుముకుంటూ వచ్చారా మీరు? ఎప్పుడైతే యేసు ప్రభువు రాయడం మొదలుపెట్టాడు, రాళ్ళు అక్కడ పడి వెళ్ళిపోయారు. అక్కడ ఏమనుంది? ప్రతి ఒక్కరు మనస్సాక్షి చేత గద్దింపబడిన వాళ్ళై. కింద ఫుట్నోట్లో చిన్న పిల్లలు సహితం, పెద్దవారు మొదలుకొని, చిన్న పిల్లలు సహితం అంటే చిన్న పిల్లలకు కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. చిన్నపిల్లలు అంటే ఏ వయస్సు ప్రతిపాదిద్దాం? ఏ వయసు నుంచి ప్రతిపాదిద్దాం? చిన్నపిల్లలు అంటే చెప్పనా? DNA మహిమ. ఏడాది బొడ్డోడు అప్పుడప్పుడే వాడు పాక్కుంటూ వెళుతున్నాడు. వాళ్ళ అమ్మగారు వాడిని అక్కడ పడుకోబెట్టి మంచం మీద పడుకుంటే కింద పడతాడేమో అని వాడిని కిందే పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది. వీడు ఏం చేశాడు? ఏడాది వీడికి పాక్కుంటూ తలుపు సాటుకు వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న కసువంతా ఊడ్చి ఆ తలుపు సాటును పడేస్తున్నారు. వీడు ఆ తలుపు పక్కనెట్టి మట్టి వాళ్ళ అమ్మగారు వంట చేస్తూ చూస్తే కనిపించలా. ఓ అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? లోనికి వచ్చి చూసి తలుపు సాటు ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి రాకముందే వాళ్ళమ్మ అడిగింది, నానా బిట్టు నువ్వు మట్టి తిన్నావా? 1 అబద్ధం, 2 నాటకం. వాళ్ళమ్మ రాగానే తిన్నావా? ఏడాది DNA మహిమ. వాడికి కూడా మనస్సాక్షి ఉంది. చిన్నపిల్లలు మొదలుకొనితే మనస్సాక్షి ఉంది. మనస్సాక్షిని చంపుకొని, అందుకే వాక్యం అంటుంది, క్రీస్తు యేసు ఎదుట న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రతి ఒక్కరు నిలబడాలి అక్కడ. ఆ రోజున యేసన్న గారు ఆ మధ్య వాక్యంలో చెప్తూ రాషముగా బల్ల గుద్ది ప్రసంగం చెప్పేవాడు. క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట ఒకానొక రోజున నా ప్రభువుకి న్యాయం తీర్చిన పిలాతు కూడా నా ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడక తప్పదు. ఆ రోజున పిలాతు నిలబడాలి, హేరోదు నిలబడాలి, ప్రపంచంలో క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన ప్రతి ఒక్కడు నిలబడాలి. సిగ్గుతో పారిపోతారు. ఆ రోజున నిలబడాలి ప్రతి ఒక్కడు. మన మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తే, ప్రతి ఒక్కళ్ళకు ఉంది మనస్సాక్షి. చిన్న కుమారుడు కోసం తండ్రి ఎందుకు వెళ్ళలేదు అంటే, పశువులాగా వాడికి బుద్ధి మనస్సాక్షి లేక కాదు, ఉంది. మనస్సాక్షి అంటే బుద్ధి. మనస్సు వేరు, బుద్ధి వేరు. చాలామంది క్యాజువల్గా చెప్తూ ఉంటారు. ఎవరైనా యవ్వనస్తుడో ఒక ఆడపిల్ల కన్ఫ్యూజన్ మధ్యలో ఉండి, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు బావా. ఈ బావలు ఎక్కడి నుంచి వస్తారు నాకు తెలియదు అంటే, వాడు అంటాడు, ఇదిగో నువ్వు ఎవరు మాట వినమాక, నీ మనస్సు చెప్పినట్టు వింటే మట్టి కొట్టుకోబోతారు. చిన్న కొడుక్కి వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెప్పారు, మనస్సు చెప్పినట్లు వినరా అన్నారు, మట్టి కొట్టుకోబోయాడు. మనస్సాక్షి కాదు ఇక్కడ, బుద్ధి ముఖ్యం. మనస్సాక్షికి బుద్ధికి వ్యత్యాసం, తేడా తెలుసా? చెప్తాను వినండి. ఒక కుర్రోడు బాగా చదువుకున్నాడు. రేపో ఎల్లుండో పరీక్షలు ఉన్నాయి, సోమవారం నుంచి. ఇవాళ వాడి అభిమాన హీరో సినిమా వచ్చింది.
మనస్సు అంటది. ఈ మనస్సుకి ఒవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది ఎప్పుడు. నువ్వు ఏ రోజైనా ఈ హీరో సినిమా 3వ రోజు 4వ రోజు చూసావా? మొదటి రోజు వెళ్ళిపోవాలి. బట్టలు చించుకొని ప్యాంటు చిరిగిపోయినా పర్వాలేదు, నువ్వు చూడాల్సిందే. ఇది మనస్సు చెప్తుంది. బుద్ధి ఏమంటుంది తెలుసా? బుద్ధిగా చదువుకో. 10 నెలల కాలేజీకి వెళ్ళావు, అప్పుడప్పుడు నామాలు పెట్టావు, ఎల్లుండి నుంచి పరీక్షలు, సోమవారం నుంచి పరీక్షలు. బుద్ధిగా చదువుకో. మనస్సు అంటది రేపు చదువుదాం, రాత్రికి చదువుదాం. బుద్ధి అంటుంది 10 నెలలుగా చదివింది ఎక్కిసేస్తే ఎప్పుడో బాగుపడేవాడివి. ఈ 2 రోజులైనా బుద్ధిగా చదువుకో, గుట్టుగా చదువుకో. మనస్సు అంటది అసలు నీ హీరో సినిమా ఏ రోజైనా 2వ రోజు చూసావా? రాత్రికి చదువుకో. 2 ఫ్లాస్కులు కాఫీ పెట్టుకుని రాత్రికి చదువుకో. బుద్ధి అంటది 2 ఫ్లాస్కులు కాదు, గుండి కూడా కాఫీ తాగినావు, నువ్వు నిద్రపోతు నువ్వు పోతు ఆత్మ ఉంది నీకు. వద్దు, చదువుకో. మనస్సు అంటది రేపు ఉదయం చదువుకుంటాం. బుద్ధి అంటది నీకు సూర్యోదయం 10ంటికి, నువ్వు చదవు. మనస్సు అంటది మొదటి రోజే చూడాలా. బుద్ధి అంటది ఇంకొక వారం రోజులు ఆడుద్దిగా సినిమా, అప్పుడెప్పుడో చూసి సావు, ఇప్పుడు చదువుకోమంటది. అర్థమవుతుందా? మనస్సుకి బుద్ధికి తేడా తెలియక, హెయిర్ లైన్ ఏదో తెలియక చాలామంది మనస్సు 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 అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బుద్ధి ముఖ్యం, బుద్ధి ముఖ్యం. మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా. ఇస్కరియోతు యోధ మాయ మాటలు చెప్పి సాక్షాత్తు ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తుని ప్రధాన యాజకులకి పట్టించేశాడు. లోకరక్షకుడు నా ప్రభు, లోకరక్షకుడైన నా ప్రభువుని 30 వెండి నాణేలకి కక్కుర్తిపడి అపోస్తులుడు లంచం తీసుకొని మరి నా ప్రభువుని అప్పగించేశాడు. ఇది మాయ మాటలతో అప్పగించాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ తర్వాత వాడి మనస్సాక్షి గద్దించింది. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటాడు, నీతిమంతుడైన నా ప్రభువుని మీకు అప్పగించేసాను, దయచేసి వదిలిపెట్టండి. వాళ్ళు అంటారు, నీతో మాకేంటి? మీకు అర్థమవుతుందా? యేసు ప్రభుతో ఉంటూ, లోకరక్షకుడితో ఉంటూ, సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసు ప్రభుతో ఉంటూ కక్కుర్తికి, ధనాపేక్షకు అలవాటు పడి నా ప్రభువునే పట్టించాడు మాయ మాటల చేత. కానీ ఎప్పుడైతే మనస్సాక్షి గద్దించిందో ఇక బ్రతకడం అనవసరం అనుకొని ఊరిపెట్టుకొని చచ్చాడు. యేసన్న గారు అంటూ ఉంటాడు, కొనేవాడు ఖరీదైన తాడు కొనుక్కొని సావచ్చు కదా, నాసిరకం తాడు కొన్నాడు, పొట్ట పగిలి చచ్చిందాడని. అర్థమవుతుందా? మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. మొదట క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే మొదట ఇంటర్నల్ క్వశ్చన్స్. మన మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేసినట్లు. ఒక 2 వాక్యాలు చదువుతాం. సామెతలు 28:14. సామెతలు 28:14. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడను. డెఫినెట్గా కీడులో పడతాడు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షి వద్దు. దేవుని వాక్యం గద్దించినప్పుడు హెస్కేలు గ్రంథంలో అదే ఉంది కదా, రాతి హృదయం తీసివేయబడాలి. ఎందుకు రాతి హృదయం వస్తుందో తెలుసా? వాళ్ళు చేస్తే తప్పులేదు, వీళ్ళు చేస్తే తప్పులేదు, వాళ్ళు చేస్తే అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తేనే తప్పు వచ్చిందా? ఇదిగో వాత వేయబడిన మనస్సాక్షి. చాలామంది దేవుని బిడ్డలు చెడిపోవడానికి, పడిపోవడానికి, పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తే తప్పులేదు, వీళ్ళు చేస్తే తప్పులేదు. ఆసాపులాగా భక్తిహీనుల క్షేమము కంటబడినప్పుడు మత్సర పడిపోతూ వాళ్ళు చేస్తే తప్పులేదు, వీళ్ళు చేస్తే తప్పులేదు, నేను చేస్తేనే తప్పు వచ్చిందా?
జాగ్రత్త, జాగ్రత్త. హృదయం ఎంత చెప్పినా వినకుండా ప్రవర్తించద్దు. సామెతలు 29:1. సామెతలు గద్దించినను ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఆ, మరి తిరిగి లేకుండా ఆ, హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. తెలుగు బైబిల్లో హఠాత్తుగా నాశనమగును. తమిళ బైబిల్లో ఏమనుందంటే ఇక సహాయం చేసేవారు ఎవ్వరు లేక నాశనం అవుతాడట. మీకు అర్థమైందా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కొన్ని వ్యాఖ్యానాలు. నా దగ్గర కొన్ని తర్జుమాలు బైబిల్ ఉన్నాయి. తమిళ బైబిల్లో ఏమంటుందంటే ఎన్నిసార్లు గద్దిస్తూ ఉన్నా వినట్లేదు అనుకోండి, ఇక సహాయం చేసేవారు ఎవ్వరు లేక వాడు నాశనం అవుతాడట. సహాయం చేయడం అంటే చెప్తాను. ఇక్కడ కాలం ఉందా రోడ్డు మీద? ఆ రోడ్డు మీద కాలం ఉందా? పంట కాలం ఉందా? అక్కడ ఎప్పుడూ జనం ఉంటారు, జనం రద్దీగా ఉంటారు. ఒకవేళ పిల్లలు ఎవరైనా కాలు జారి పడిపోతే అప్పుడు ఎవరో ఒకరు తోకుతారు, కాపాడుతారు. ఎప్పుడు ఉంటారు జనం. ఎవరైనా వాంటెడ్గా సూసైడ్ చేసుకోవాలని వెళ్ళినా ఎవడో ఒకడు జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తారు. ఇది కామన్. కానీ ఆ రోజు ఎందుకో కాలు జారి పడిపోతే ఒక్కరు లేరు అక్కడ. మరి సంక్రాంతి పండుగ, భోగి పండుగ తెలియదు. కాలువ గట్టు మీద ఒక్కరు లేరు. దెబ్బకి శాల్తి కొట్టుకుని బంగాళాఖాతంలో లేచితే 3వ రోజు. సహాయం చేసేవాడు ఎవరు లేక దేవుని వాక్యం పదే 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 గద్దిస్తూ ఉన్న మనస్సాక్షిని చంపుకొని ప్రతి ఒక్కళ్ళము న్యాయ తీర్పు ఎదుట నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఆనందంగా ఉంటావా, భయముతో గడగడలాడిపోతావు? ఆలోచించుకోవాలంటే మొదట మనలను మనమే వివేచించుకొని పరీక్షించుకోవాలి. హృదయం మాట్లాడేటప్పుడు వినాలి. ఆ మధ్య ఒక నీతి కలిగిన ఒక కుటుంబం యేసన్న గారు ప్రార్థన చేసి ఆ ప్రాంతానికి సేవకు పంపించినప్పుడు, హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి బయలుదేరేటప్పుడు ఆ తలుపు వెనక అంటే మేము ఇంట్లోకి వెళ్ళగానే తలుపు వేసారు. ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని బయలుదేరి గుమ్మం దగ్గరకు వచ్చాక తలుపు తీసి ఆ తలుపు వెనక ఇంట్లో తలుపు వెనక ఓ పేపర్ అతికిచ్చున్నాడు. ఓ పేపర్ ఆ పేపర్ మీద 3 ప్రశ్నలు ఉన్నాయి. పాతకాలపు పెద్ద ఆయన, ఆ ఇంట్లో 13 కుటుంబ సభ్యులు, కొడుకు, కోడలు, పెద్ద కొడుకు, పెద్ద కోడలు, కూతురు, అల్లుడు, పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, మొత్తం 4 తరాలు 13 ఉంటారు ఆ ఇంట్లో. ఆ ఇంట్లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక పేపర్ అతికిచ్చున్నాడు. ఆ పేపర్ మీద 3 మాటలు ఉన్నాయి. ఒకటి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక 3 విషయాలు. ఒకటి, వేర్ ఐ ఆమ్ గోయింగ్. వేర్ ఐ ఆమ్ గోయింగ్. 2, వై ఐ ఆమ్ గోయింగ్. 3, వెన్ విల్ ఐ కమ్ బ్యాక్. 1, ఎక్కడికి వెళుతున్నాను. 2, ఎందుకు వెళుతున్నాను. 3, ఎప్పుడు వెనక్కి వస్తాను. ఈ 3టికి నీకు నీవే సమాధానం చెప్పుకోగలిగితే పాపానికి చోటు ఉండదు. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వెళుతున్నానో, ఎందుకు వెళుతున్నానో, మరలా ఎప్పుడు వెనక్కి వస్తాను. ఈ 3 విషయాలు మన హృదయం మనల్ని హెచ్చరించినప్పుడు వాటికి సమాధానం చెప్పుకోగలిగితే నీవు నీతిమంతునిగానే జీవించగలవు ఈ లోకంలో. 2వ మాట చెప్తాను. 1, ఇంటర్నల్ క్వశ్చన్స్, మీన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. 2, క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్. దీన్ని అంటారు ఇన్వైటెడ్ క్వశ్చన్స్. అపోస్తుల కార్యం 8,
30. అపోస్తుల కార్యాలు 8:30. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదివినది నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు చాలు. ఇన్వైటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఫిలిప్పు అనే ఓ యవనస్తుడు సాధారణమైన సేవ చేసుకుంటున్నాడు. రథంలో వెళుతూ ఉన్నది ఎవరు? ఫినాన్షియల్, ఆర్థిక శాఖ మంత్రి. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అంటే వెంటనే ఆయన ఏమనాలి? నువ్వెంత, నీ స్థాయి ఎంతరా, నువ్వెంత, నీ బతికెంతరా అని అన్నాడా? దీన్ని అంటారు ఇన్వైటెడ్ క్వశ్చన్స్. యేసుక్రీస్తు కూడా ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నలు అవాయిడ్ చేశారా, ప్రత్యుత్తరం ఇచ్చారా? చెప్పారు. ఒకడు అడిగాడు, ఏమండే నా భార్య చనిపోయింది, ఇంకొకరిని చేసుకోవచ్చా? వై నాట్? ఇంకొకడు వచ్చి అడిగాడు, నా భార్య బ్రతికే ఉందండి, గయ్యాలిదండి, జగడగొండిదండి, కొంపలు కూల్చుద్దండి అని చెప్పాడు. నేను అంటాను, సామెతల గ్రంథం సొలొమోను అనే మగాడు రాశాడు గనక గయ్యాలది, కొండిగత్తె, జగడగొండిదని రాశాడు. అదే సామెతలు 2.0 రాయమని ఆడవాళ్ళకి గనక చెప్తే, తాగుబోతాడు, తిరిగిపోతాడు, చిత్తకార్తె కుక్క, ఇంట్లో ఉన్న మల్లెపూలు నచ్చవు కానీ ఎదురింట్లో ఉన్న బ్రహ్మజముడు కావాలి వీడికి, రాయిరా మీరు? ఒకడు వచ్చి అంటాడు, నా భార్య బ్రతికే ఉందని కానీ గయ్యాలదండి, కొండిగెత్తడి బాబు, దానికి విడాకులు పత్రం ఇచ్చి నేను ఇంకో దాన్ని చేసుకోనా అంటే మోషే చెప్పారు కదా, మళ్ళీ మోషేని ఎత్తారు, లోపలికి పెడతారు. యేసు ప్రభు అన్నారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఈ మాట చెప్పారు, శాసనం అది కాదు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి విడాకులు పత్రం ఇవ్వమన్నాడు మోషే, శాసనం అది కాదు. న్యాయ తీర్పు జరిగేటప్పుడు సేవకులు మీకు ఇచ్చిన ఎగ్జంప్షన్స్ ఉంటాయే, అవి తీర్పులోకి రావు. పౌలు అంటాడు, స్త్రీలు సంఘంలో తప్పనిసరిగా ముసుగు వేయాలి. ముసుగు వేయడం కుదరకపోతే అది సెకండ్ ఆప్షన్. మేము కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం పాస్టర్స్, ఎందుకంటే మానేస్తారేమో అని. సంఘంలో ముసుగేయాలనేది శాసనం. కుదరదు అంటే క్రాప్ చేసుకోవాలి. ఈ క్రాప్ చేసుకున్న వాళ్ళందరూ రేపు అక్కడ నిలబడాలి కదా. శాసనం ఏంటి? ముసుగు వెయ్యాలి. ఇప్పుడు లాగమాక అతి తెలివి ప్రదర్శిస్తుంటారు కొంతమంది. ఇప్పుడు పాస్టర్లు మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఉంటాం, ఇవి న్యాయ తీర్పులోకి వచ్చినప్పుడు ఇవి రావు. నా దేవుని మాటే శాసనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకడు అన్నాడు, బతుకుడా, ప్రస్తుతం నాకు 7 పెళ్ళాలు, పరలోకానికి వెళ్ళిన వీళ్ళు 7 ఎవరుంటారు? నీ దుంపదేగా, అసలు 7 పెళ్ళాలు ఉన్నాడు, పరలోకానికి ఎందుకు వస్తాడురా? నరకంలో మలమల మాడిపోతాడురా, ఎవడరాడు? భార్య చచ్చిపోయిందని ఒకడు, ఉన్నదాన్ని వదిలేద్దామని ఒకడు, ప్రస్తుతం 7 ఉన్నారు, వాళ్ళ పరలోకానికి వచ్చే ఏం మాట. యేసు ప్రభు అవాయిడ్ చేయలేదు, సాత్వికముతో కూడిన సమాధానం చెప్పాడు. ఇన్వైటెడ్ క్వశ్చన్స్. ఫిలిప్పు అనే దైవజనుడు కందాకే మంత్రిని అడుగుతున్నాడు, నీవు చదువుతూ ఉన్నది నీకు అర్థమవుతుందా? సాధారణమైన సేవకుడు ఒక ఆర్థిక శాఖ మంత్రిని అడిగినప్పుడు, ఫిలిప్ ఎవరు? దేవుని మందిరంలో భోజనాలు వడ్డిస్తూ ఉండేవాడు. అలాంటి సాధారణమైన సేవకుడు అడిగితే అద్భుతంగా అతను మాట్లాడుతున్నాడు. ఇవాళ చాలామంది నీ స్థాయి ఏమిట్రా అని స్థాయిల గురించి మాట్లాడుతుంటారు. స్థాయి ముఖ్యం కాదు అక్కడ, దానికి సంబంధించిన సాత్వికంతో కూడిన సమాధానం నీ దగ్గర ఉందా లేదా? ఉదాహరణ చెప్పనా? నరేంద్ర మోదీ గారు విమానంలో వెళుతూ ఉంటే, విమానంలో వెళుతూ ఏదో చదువుకుంటూ వెళ్తున్నారు ఆయన. ఎయిర్ హోస్టెస్ వచ్చి, హాయ్ సార్, నమస్తే, మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందని అడిగితే లోపల తోసేస్తారు అమ్మాయిని. మోదీ గారిని అడిగే దాని వెంట నువ్వా? ఇది మన స్థాయి. కానీ
ఆత్మీయులు స్థాయి. ఇతను ఎవరో తెలుసా? కందాకే దేశం నుంచి వస్తున్న మంత్రి ఎవరో తెలుసా? రిలీజియస్టిక్ పర్సన్, భక్తి కలిగినోడు. భక్తి ముఖ్యం కాదు, ఇక్కడ పవిత్రత ముఖ్యం. తెలుగు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు భక్తులు 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 అని సంబోధించారు, కానీ భక్తులు అనే ప్రతి చోట ఇంగ్లీష్ బైబిల్లో సెయింట్స్ అనే మాటను మనం చూస్తాం. భక్తి వేరు, పరిశుద్ధత వేరు. భక్తి వేరు, పరిశుద్ధత వేరు. కందాకే మంత్రి భక్తి కలిగినోడు. ఏటేటా బలభద్రపులో జరిగే సభలకు వస్తాడు. ఏటేటా దూరమైన భారమైన ఖర్చు అయినా సరే వస్తాడు, కానీ బాప్తిసం పొంది సావడు. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడ్డు. ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్తాడు, ట్రైన్లో చూడు బైబిలే చదువుతుంటాడు. భక్తి కలిగినోడు. భక్తికి సంబంధించిన భావజాలన్నీ ఉన్నాయి, కానీ వాక్యానుసారమైన భక్తి జీవితం లేదు. ఎప్పుడైతే తనని ప్రశ్నించారో వెంటనే తను మీలాంటి వాడు చెప్తే కదా నాకు ఎట్లా అర్థమవుతుందండి. ఇందాక చెప్పాడు కదా తమ్ముడు, జ్ఞానము వృద్ధుల దగ్గర ఉందని మీరు అంటున్నారు. యోబు గ్రంథంలో అదే ఉంటుంది. వృద్ధుల దగ్గర జ్ఞానం ఉందని మీరు అంటున్నారు. ఎక్కడుంది జ్ఞానం? ఎవరి దగ్గర ఉంది జ్ఞానం? యేసు క్రీస్తే జ్ఞానం. పరిశుద్ధుడైన దేవుని గూర్చి ఎరిగి ఉండటే జ్ఞానం. ఇవాళ మనిషి అమ్మా బాబులు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు, మనిషి లేకుండా చంద్రమండలోకి వెళ్ళేసి వస్తున్నారు. అంత జ్ఞానం ఉంది, కానీ సామెతలు 9లో ఉంటుంది, పరిశుద్ధుడైన యెహోవాను గూర్చి ఎరిగి ఉండటమే జ్ఞానం. పరిశుద్ధుడైన దేవుని గురించి తెలిసి ఉండడమే జ్ఞానం. నా దేవుని ప్రియులారా, ఎవరైనా ప్రశ్నించినప్పుడు లూకాసువార్త 20:22 లూకాసువార్త 20:22 మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవరివన్నీ అడిగి. ప్రశ్నలతో చిక్కించాలని, శోధించాలని వాళ్ళ మాట అది ఉందా? ప్రశ్నలతో చిక్కించాలని, శోధించాలనే వాళ్ళు ఆయన్ని ఆ మాటలు అడిగారు. అడుగుతారు ప్రజలు మనల్ని. నేను ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. అడ్డగోలుగా అడిగే ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలంటే చెప్పక్కర్లే. కొంతమంది అడ్డగోలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అలా చెప్పక్కర్లేదు. మనం గవర్నమెంట్ కూడా ఒక యాప్ తయారు చేసి ఓపెన్ ఫారం అని ఒకటి ఉంటుంది, ఓపెన్ ఫారం అని. దాంట్లో మీ సూచనలు, మీ సలహాలు, మీ ప్రశ్నలు స్వీకరించబడతాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఓపెన్ ఫారం అనేది గవర్నమెంట్లో కూడా ఒక యాప్ ఒకటి ఉంటుంది, మెయిల్ ఇది ఇంతది. కానీ మనం పెట్టించింది వాళ్ళు పాటించావరు అనుకోండి. తర్వాత అంటే అడగడం మాత్రం అడుగుతారు, పాటించేది ఉండదు. దేవుని బిడ్డలు మాత్రం మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి. 2, ఎదటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాటికి సాత్వికముతో కూడిన సమాధానాలు చెప్పాలి. అందరికీ చెప్పాలంటే అక్కర్లేదు. కొన్ని విషయాలు చెప్తాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి, మిమ్మల్ని హేతువు అడుగుతున్న ప్రతివానికి సాత్వికముతోను, అంటే ప్రతివారికి చెప్పమన్నారు కదా పేతురు. ప్రతివారికి చెప్పాలనా? చెప్పక్కర్లే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం. నేర్పులేని మూడుల, అదిగో తిమోతికి రాసిన 2వ పత్రిక 2:23, నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించిన ఎరిగి అట్టి వాళ్ళకి విసర్జించు. సమాధానం ఇవ్వద్దు. వాళ్ళు జగడం పుట్టించేవాళ్ళు, వాళ్ళు వితర్కాలు పుట్టించేవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. మరొకసారి చూపెట్టండి ఆ మాట. నేర్పు లేని, జ్ఞానం లేదు, ఫూలిష్ అంట, బుద్ధి లేనోళ్ళు. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని వ్యవహారాలు, బుద్ధి లేని కార్యక్రమాలు అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు పొరపాటున సమాధానం చెప్పద్దు. మనం చెప్పినా వాడు పట్టుకున్న కుందేలికి 2 కాళ్ళు, 2 3 అది పాత సామెత. 3 కాళ్ళు అనేది పాత సామెత.
ఇప్పుడు కొత్త సామెత ఏంటంటే ఆడు పట్టుకున్న కుందేలకు రెండే కాళ్ళు. మనం ఎంత చెప్పినా అసలు వాడి మనస్సులో బుర్ర తక్కువ ఆలోచన ఒకటి ఉంటుంది. మనం ఎంత చెప్పినా వాడు విని సావడు. అట్లాంటి వాళ్ళకి చెప్పద్దు. వినయ భావముతో కూడి మిమ్మల్ని అడిగితే వాటికి సమాధానం చెప్పండి. ఆఖరి మాట ఒక 2-3 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట ఇంటెన్సివ్. మొదటి చెప్పాను ఇంటర్నల్, 2 చెప్పాను ఇన్వైటెడ్, 3 ఇంటెన్సివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ హెవెన్. అపోస్తుల కార్యం 9:4 దేవుడే కలుగు చేసుకొని మనల్ని అడుగుతారు కొన్ని ప్రశ్నలు, మనం సమాధానం చెప్పక తప్పదు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని సమాధానం చెప్పాలి. తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. పరలోకము నుంచి ఒక స్వరం, క్వశ్చన్స్ ఫ్రమ్ హెవెన్. సౌల ఒక స్వరం. ఆ స్వరం వెంటనే తిని అంటాడు, ప్రభువా అతన్ని అడుగగా. ఏంటది? ప్రభువా నీవెవడవని అతడు అడుగగా. ఒక స్వరము అన్నప్పుడు అది అనౌన్ స్వరం కదా. ప్రభు అని ఎట్లా గుర్తుపట్టాడు? ఆడికి అన్నీ తెలుసు. మతోన్మాది అన్నీ తెలుసు. సౌలుకి అన్నీ తెలుసు. నేను ఉదాహరణ చెప్తా. అంటే స్త్రీల సమాజం నన్ను ఏమనుకోమాకండి, ఎందుకంటే బంగారు వేసుకు తిరిగేది మీరే కనుక మీ మీదే చెప్పాలి ఈ ఉపమానం. ఒక అంటే కొంతమంది ఉదయాన్నే సాయంత్రం వాకింగ్లు చేస్తుంటారు, కొంతమంది వాకింగ్ అంటారు, కొంతమంది రోడ్ రోలర్ లాగా వాళ్ళు దొర్లుకొని వెళ్తూ ఉంటారు. అంతే ఎవడు తినమన్నాడు? తిన్నది ఎటు వెళ్ళాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పేరుకోపోతే డాక్టర్లు వాకింగ్ చేయమన్నారు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే వాకింగ్ చేయలేక ఈ జర్మన్ షెపర్డ్ కుక్కను కొనుక్కుంటారు. వాళ్ళంతటా వాళ్ళు వాకింగ్ చేయలేకపోతే ఈ కుక్కలాకి వెళ్తూ ఉంటారు. అంతెవడు తినమన్నాడు? నీ అంతట నువ్వే నడవలేక కుక్కలాకి వెళ్తుంటుంది. ఒక ఆంటీ ఇది ఇంతలా చాంతాడా ఏంటది నాంతాడా అది వేసుకొని ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుంది. ఈ చైన్ స్నాచర్స్ కుర్రాళ్ళు ఉన్నారే, చైన్ స్నాచర్స్, వాళ్ళు ఉదయాన్నే ఆవిడ వెనక వెళ్తా మెడ మీద పెట్టా అని కొట్టే లాక్కున్నారు. అలా లాక్కున్న వెంటనే ఈ ఆంటీ ఎట్లా స్పందిస్తుంది? ప్రభువా నీవెవడో ప్రభువా అంటదా? ఎట్లా స్పందిస్తా? ఎవడు దొంగ సచ్చినాడు అంటారు. ఇప్పుడు సౌల్ని గర్వం అనే గుర్రం ఎక్కి వెళ్తా ఉంటే పెట్టా అని కొట్టాడు ప్రభు. ఎవడా అనాలి ప్రభువా అంటే తన అన్నీ తెలుసు. అన్నీ తెలిసేది గుట్లాట వ్యవహారాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రభు యొక్క తీర్పుకి ఏ ఒక్కడు అతీతుడు కాదు. మత ఉన్మాదిగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని ఎలా భయపెట్టి బాధ పెట్టాడో సేవకుడు అయిన తర్వాత సేమ్ నా ప్రభు వదిలిపెట్టడు. యూదుల కుట్ర వల్ల నేను భయపడ్డాను, నేను దాక్కున్నాను అంటాడు. ఒకప్పుడు నిన్ను చూసి మేము దాక్కున్నావురా నాయన, తప్పించుకోలేడు ఏ ఒక్కడో. నా ప్రభు లెక్క తీరు సరిపాటి ఆయన. క్వశ్చన్స్ ఫ్రమ్ హెవెన్. దేవుడు మనల్ని అడిగినప్పుడు చెప్పాలి. ఆత్మీయ యాత్ర సగంలో సౌలు అనుకున్నాడు, నా యాత్ర బాగానే సాగుతా ఉంది, అద్భుతంగా సాగుతుంది, నన్ను ఆపేవాడు లేడు, జీవితమే సవాల్ అనుకుంటూ వెళుతుంటే బ్రేక్ అయిపోయింది మధ్యలో. జాగ్రత్త. ప్రభు మనల్ని సగం యాత్రలు అడుగుతారు. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను సంతోష పెడుతున్నావా? ఈయన నా ప్రియకుమారుడు అనే సాక్ష్యం పలకగలుగుతున్నాడా దేవుడు? లేకపోతే ఏమిట్రా ఇట్లా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడా ప్రభు? ఏదేనులో దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడా? కయ్యూను మీ తమ్ముడెక్కడా? ఏలియా ఇక్కడేం చేస్తున్నావు? ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రభు అడుగుతున్నాడు, ఎవరు వెళుతారు నా సేవ చేయడానికి? ఎవరు వెళుతారు నా సువార్త చెప్పడానికి? ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, యెషయా నేను వెళతాను, నన్ను పంపించండి. యవనస్తులారా,
కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అడుగుతున్నారు, ఎవరు వెళుతారు, ఎవరు వెళుతారు? ఒక సౌలులాగా, ఒక యెషయాలాగా ఎవరు వెళుతారు, ఎవరు వెళుతారు, ఎవరు వెళుతారు? ఇది వరకు సాఫీగా సాగిపోయిన ఆత్మీయ యాత్ర అనుకుంటున్నారేమో. ఈ మధ్యాహ్నం ప్రభు అడుగుతున్నారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ ఎడల నా హృదయం సంతోషంగా ఉందా, ప్రియమైన కుమారుడుగా ఉన్నావా, లేకపోతే హృదయాన్ని బాధ పెట్టే బిడ్డగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. అలా నిలబడినప్పుడు భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండాలంటే, ఒకటి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 2, ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పగలి. 3, పరలోకము నుంచి దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పగలిగిన యథార్థ హృదయం ఉన్నప్పుడే నీవు ఆ రోజున ఆనందంగా సంతోషంగా ప్రభు ఎదుట నిలబడతావు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వెనుకలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. తమ్ముడు, ఒక 3 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.